జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత్తయ్య, వీళ్ళే గెస్ట్లు. నమస్కారం అండి. మీరిక్కడ మీరిక్కడికి వచ్చారని తెలుసుకునే వచ్చామండి. ఫోన్లో మాట్లాడుకున్నాం కదండి, ఎందుకింత దూరం వచ్చారు? అది అవని చదువు కోసం పెళ్లి వాయిదా వేయమందని మీరు చెప్పారు. అవనికి అసలు ఇష్టమే లేదని ఇక్కడికొచ్చాక తెలిసింది. ఏది నిజమంటారు, ఏది నమ్మమంటారు? ఎడ్యుకేషన్ గురించి మీరు చెప్పింది జెన్యూన్ రీజన్ అయితే నేను చదివిస్తాను. తర్వాత జాబ్ చేయిస్తాను. నా ఇంట్లో అవనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కావాలంటే అంతకుముందు చెప్తాను. అవనిని పిలిపించండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు బయలుదేరండి. తరువాత మాట్లాడేదైతే ఇంత దూరం ఈ విషయం గురించి వచ్చేవాళ్ళం కాదు కదండి. ఏమండి, మీరేం మా పర్మిషన్ తీసుకుని రాలేదు కదా. మీ ఇష్ట ప్రకారం మీరు వచ్చారు, అది మీ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు కదా. అవని అక్కడ శ్రీకర్తో మాట్లాడుతుంది. పిలిచి అడిగేస్తే అయిపోతుంది కదా నాన్న. పిలిపించండి వేదవతి గారు. అవని ఈ సంబంధం ఎందుకు వద్దనుకుంటుందో అందరికీ తెలియాలి కదా అత్తయ్య గారు. అసలు నన్ను వద్దనుకోవడానికి ప్రాపర్ రీజన్ ఏంటి చెప్పండి. మాట్లాడండి వేదవతి గారు. ఇంకీ గొడవ ఇంతటితో వదిలేయండి. మీరిలా తప్పించుకుంటున్నారంటే మేం విన్నది నిజమే అన్నమాట. ఏం విన్నారు? మీకు తెలీదా? మీరేం విన్నారో మాకెలా తెలుస్తుంది? మీ అబ్బాయి శ్రీకర్కి అవనికి మధ్య ఏదో ఉందని విన్నాం. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని కూడా విన్నాం. కలిసి తిరగడం అంటే? అంతకంటే విడమర్చి ఇంకేం చెప్తామండి? తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని బురద జల్లే ప్రయత్నం చేయకండి. నోరు అదుపులో పెట్టుకోండి. ఏ లేకపోతే మీరందరూ ఇక్కడ ఉండగా వాళ్ళు మాత్రం ఏకాంతంగా అక్కడెందుకున్నారు? ఏమండి, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి బ్యాడ్ రిలేషన్షిప్ లేదు. ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే బాగోదు. వీళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది నాన్న. వసంత, వాళ్ళు అడుగుతుంది మన అవని గురించి. నీకు ఈ సీన్లో డైలాగులు లేవు, నువ్వు సైలెంట్గా ఉండు. వాళ్ళ మధ్య ఏం లేదంటే మేము నమ్మమండి. అలా ఊహించుకుంటే అది మీ కర్మండి, దానికి మేమేం చేయలేం. ఏం చేయలేమని సింపుల్గా చేతులు దులిపేసుకుంటే ఎలా అవుతుంది మావయ్య గారు? వాళ్ళిద్దరినీ పిలిచి శివుని ముందు నించోబెట్టి శ్రీకర్ అవని అనే మా మధ్య ఎలాంటి సంబంధమూ లేదు, మా మధ్య స్నేహబంధం మాత్రమే ఉంది అని ప్రమాణాలు చేయిస్తే అందరి అనుమానాలు తీరిపోతాయి కదా. లావణ్య కరెక్ట్ మాటే చెప్పింది. మీ కొడుకు కోడలే మంచి సలహా ఇచ్చారు. ఆ విధంగా చేయండి, మేము నమ్ముతాం. ఇంటి గుట్టు వీధిలోకి వెళ్ళిందమ్మమ్మా. బయట వాళ్ళ ముందు నిజం నిరూపణ అయితేనే పరువు నిలబడుతుంది. బయట వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఎందుకు ఇవ్వడం? అయితే నేను వెళ్ళి పిలుచుకొస్తానుండండి. ఆగు!
వాళ్ళని పిలిచి అవమానించాల్సిన అవసరం లేదు. అవనిని చాలా రకాలుగా, చాలా సందర్భాల్లో అందరం కలిసి పరీక్షలు పెట్టాం. మనదే తప్పని తెలుసుకున్నాం. ఈసారి అవనే తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక ఈ విషయం గురించి వదిలేసేయండి. ఎంతమంది వాళ్ళని అనుమానించినా మేము మాత్రం అనుమానించలేం. సమాజంలో బతుకుతున్నాం. ఆ సమాజం గురించి మాకు అవసరం లేదనంటే ఎలా కుదురుతుంది వేదవతి గారు? పిల్ల అందం చూసి ఆశపడ్డాం. ఏదో ఒక రోజున భార్యాభర్తలుగా మీ ముందుకే వస్తారేమో చూసుకోండి. అప్పుడు పరువు గురించి మాట్లాడితే మీ పరువే పోతుంది. పదండి వెళదాం. ఆ అవని ఇంటి పరువు కాపాడుతుందో తీసేస్తుందో బాగా ఆలోచించుకోండి. మరో అవకాశం దొరుకుతుంది. టెన్షన్ పడకండి. సరే హాయ్ అవని గారు. విష్ చేసినప్పుడు తిరిగి విష్ చేయడం మినిమం రెస్పెక్ట్ కదండి. హలో. సడన్ గా నేను ఇక్కడ దర్శనం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది కదూ? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీలాగే షాక్ అయ్యారు. హూ ఆర్ యూ? హాయ్ శ్రీకర్ గారు, దిస్ ఈజ్ కళ్యాణ్. నా గురించి మీ వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. రీసెంట్గా అవని గారిని చూడడానికి పెళ్లి చూపులకి మీ ఇంటికి వచ్చాను. మన పెళ్లి విషయం గురించి మాట్లాడదామనే పేరెంట్స్తో పాటు ఇక్కడికి వచ్చాను. నేనంటే ఇష్టం లేదని చెప్పారని తెలిసింది. కారణం గురించి ఎంక్వైరీ చేస్తే ఒక నిజం తెలిసింది. మీ ఇద్దరికి ఆల్రెడీ ఏదో ఎఫ్ఐఆర్ ఉందని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.